ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల మహత్యాన్ని తెలిపే చిన్న సంఘటన. అరుణాచల మహత్యం నుంచి ఒక భాగం ఆశ్రమంలో చదువబడింది. పంగున్ని అనే అవిటి సాధువు కథ మహిమాన్వితంగా వర్ణింపబడినది. ఆపై భగవాన్ దానిని ఇలా కొనసాగించారు. పంగున్ని అనే పేదవాడు 2 కాళ్ళు చచ్చుబడిన కారణంగా పనికిరానివాడయ్యాడు. దమ్మిడి ఆదాయం లేక కన్నవారికే గుదిబండగా తోచాడు. అనుదినం అనుక్షణం అవమానాలే. అది అయిన వారి నుంచి. బ్రతుకు భారమైంది, నిరర్ధకమైంది. ఎవ్వరికీ చెప్పకుండా కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరి ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి దూరంగా ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలు రేపే తలుపులే దృశ్యాలై అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి. అంతలో అతనికి ఎదురుగా ఓ సాధువులెందరికో అరుణాచలం నిలయం కదా, ఇతనిని సమీపించాడు. హఠాత్తుగా, ఇలాంటి వాడికి ఈ ఆభరణాలు కూడా కావాలనా అంటూ పంగున్నికి ఊతమిచ్చే చేతి కర్రలను లాగివేశాడు. పంగున్ని అనుభవించిన అవమానాల పరంపరలకు ఇది పరాకాష్ట. దానితో అసహనంతో ఊగిపోయి సాధువుపైకి లంఘించాడు. కానీ అందుకునేలోపే సాధువు మటుమాయం. అరే, ఇదేమిటి, తాను నడవగలుగుతున్నాడు, చచ్చుబడ్డ తన 2 కాళ్ళు చక్కబడి, మరి ఆ సాధువేడి, కనిపించడే? ఆశ్చర్య ఉత్సాహాలతో పరుగులు పెట్టాడు. ఆనందంగా గిరి ప్రదక్షిణ పూర్తి గావించాడు. అయిన వారిచే ఆదరింపబడ్డాడు. అరుణగిరీశ్వరుని అవ్యాజ కరుణకు సాక్ష్యమై చరిత్రలో సుస్థిరంగా నిలిచాడు. రమణ భగవాన్ తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు. భగవాన్ గురుమూర్తంలో ఉండగా కుప్పు అయ్యర్ అనే వృద్ధుని చూశారు. అతనికి అంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై డేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై డేకుతూ వేత్తావలం వెళుతున్నాడు. హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, ఏమిటా చట్టంపై జరగడం, లేచి నడవ్వోయ్ అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి సులువుగా నడవసాగాడు. జరిగిన దానిని నమ్మలేకపోయాడు. 4 అడుగులు వేశాక చుట్టూ చూశాడు. ఎక్కడా ముసలివాడు కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే ఊరి వారందరూ సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి తాతలు దిగి వచ్చినట్లయింది. ఇది భగవాన్ తిరువన్నామలై రావడానికి 2 సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్పు అయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు. హరే